ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్ర భవిష్యత్ దర్శిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. చాలా మంచి విషయాలలో ఒకటి ఈరోజు ఇంకొక జ్ఞా జ్ఞాన ఆముష్మికాస్త్ర ప్రయోగం అంటాం. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయండి? మంత్రాలు అవి ఛానల్లో చెప్పేవి కాదు, ఆచరించేవి కాదు. అది విధి విధానాలు చాలా ఉంటాయి. ఇది మా గురూపదేశం లేకుండా, పెద్ద పెద్ద తంతులు లేకుండా చేసేటువంటి అస్త్ర ప్రయోగములలో ఇదొక అస్త్రం. దీన్ని జ్ఞాన ఆముష్మికాస్త్రము అంటారు. జ్ఞానము కావాలంటే తెలివి, బుద్ధి, ప్రజ్ఞ, యోచన, ప్రణాళిక, ఆలోచన, నడవడిక, బిహేవియరు, క్యాండిడేట్ సర్టిఫికెట్ అనుకోండి. నవ కోణ యంత్రం లిఖించి ఆకుపచ్చటి అంబర్ మణిమాల యొక్క పూసలు 9 పూసలు తీసుకుని 9 కోణములలో పెట్టి మధ్యలో మరకత గణపతి లేక మరకత సాలగ్రామం లేక లక్ష్మీ రూపం, ఇలా ఏ దేవతా స్వరూపమైనా సరే అక్కడ పెట్టి ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఆకుపచ్చ వర్ణానికి అధిపతి బుధుడు. బుధుడు ప్రజ్ఞాకారకుడు, యోచనాకారకుడు, జ్ఞానకారకుడు, ప్రధానంగా వ్యాపార అభివృద్ధి కారకుడు. ఐముష్మికములు అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు పొందవలసినవి ఏమున్నాయో అవన్నీ కరతలా మలకంగా తెచ్చిస్తుంది. ఎటువంటి అనుమానము లేదు. జ్ఞానాస్త్రం ప్రయోగం చేస్తే ఏమిటి? మనం ఎదటి వ్యక్తి మీద ప్రయోగం కనుక చేశామంటే వాడి జ్ఞానం దెబ్బతింటుంది, వాడికి అయోమయావస్థ అవుతుంది. అది మనం ఆచరించడం ద్వారా మన అయోమయావస్థ నుంచి మనం బయటపడతాం, మన జ్ఞానం అభివృద్ధి జరుగుతుంది. సింపుల్ చిట్కా. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షసాల్లో తెలియజేస్తారు. జై గురుదత్త.